హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎదురు చూసిన వారందరికీ గుడ్ను చెప్పడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటని మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారండి, ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో నోటిఫికేషన్ ఏంటండి క్లారిటీగా తెలుసుకుందాం మనం. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పటి వరకు 1800 దరఖాస్తులు అనేది రావడం జరిగిందనమాట. 560 మంది మాత్రమే అర్హులైనాను. సో ఇక దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని చెప్పేసి ఎమ్మెల్యే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడంటే ఖైరతాబాద్ సంబంధించి, అదేవిధంగా బంజారాహిల్స్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు మంజూరయ్యాయని చెప్పేసి ఇటీవల ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి అవకాశం ఉందో సంబంధిత ప్రభుత్వ స్థలాలను సంబంధించి సర్వేలు అయితే జరుగుతున్నాయన్నమాట. నియోజకవర్గాల పరిధికి కిందికి వచ్చినటువంటి హిమాయత్ నగర్, సో ఈ ఏరియాలో అయితే ఇప్పటికే సర్వే అయితే చేస్తున్నారు. ఇల్లు లేని వారందరికీ కూడా దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు కేటాయించడానికి అంటే ఈ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అనేది కేటాయించడం జరిగిందని చెప్పేసి సో మొత్తానికి ఇందులో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1800 అంటే 560 మంది అందులో అర్హత సాధించారని చెప్పేసి దరఖాస్తు. ఇక ఫైనల్ సంబంధించి అంటే అర్హులైన వారందరికీ 5 లక్షల రూపాయలు. L1 కేటగిరీ కింద అంటే స్థలం ఉండి నిరుపేదలైన ఉన్నట్లయితే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. మరోసారి విచారణ జరిపి అర్హులైన వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యేలా చూడాలని సో ఇక అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి. సో ఇప్పటికే ముఖ్యంగా రెండో విడత అనేది స్టార్ట్ కావడం జరిగింది నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో. ఇప్పుడు ఖైరతాబాద్ ఆ ఏరియాలో అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇక ఇదైతే సెకండ్ విడతకు సంబంధించి మరో ఏరియాలో కూడా నిర్మాణం అనేది కంప్లీట్ అయిందనమాట. డబుల్ బెడ్రూమ్ అయితే ఇస్తారని చెప్తున్నారు. అది ఎక్కడ ఏంటనేది చూసుకున్నట్లయితే ఎన్ని ఇళ్ళు అంటే 70,000 ఇండ్లు అనేది ఇవ్వబోతున్నారట. సో ఎల్ఐజీకి సంబంధించి సో ఇందులో వచ్చేసి 30,000 MIG ఫ్లాట్లు అనేది వర్గీకరించారనమాట. ఇప్పటికే స్థలాలు అనేది గుర్తింపు అయితే చేశారు. ఇక్కడ హైదరాబాద్ పరిధిలో వచ్చేసి ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీకి క్యూర్ పరిధిలో వచ్చేసి సో ఇక ఇవన్నీ కూడా దాదాపుగా వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద 12,000 ఇండ్లు భారీ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ని అయితే మొదటి విడత అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద 12,000 ప్లాట్ల నిర్మాణానికి అనుమతులు అయితే ఇచ్చిందనమాట. సో హౌసింగ్ బోర్డు సొంత నిధులతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది పథకాన్ని కూడా కలిపారు. ఇందులో వచ్చేసి ఏ ఏరియాలో కంప్లీట్ చేస్తున్నారు అంటే KBHP కావచ్చు, బాలనగర్, లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో LIG MIG ఇళ్లను నిర్మించనున్నారు. ఇక జూన్ నెలాఖరుకు లేదా జూలైలో మొదటి వారంలో డిమాండ్ సర్వే నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశాలు అయితే ఉంది. ఇక 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే కంప్లీట్ అవుతుందనే విధంగా చెప్తున్నారు. సో మొత్తం మీద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరిలో కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇప్పటికే అర్హులైన వారందరికీ కూడా L1 అదేవిధంగా L2లో ఉన్న వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇందుకు సంబంధించి. సో మొత్తం మీద అయితే అర్హత ఉన్న వారందరికీ అయితే ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట.